ఏమిటమ్మా జ్యోతి, దేని గురించి ఆలోచిస్తున్నావు? అది సరే, డాక్టర్ గారిని గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయనకే అన్నయ్య, చాలా మంచివారు, చక్కని వారు. రే గోవిందం, అయ్యా అందులో సైంధవరావణం కొంచెం వెయ్యి, మెత్తగా వెన్నపూసలా నూరు. అలాగేనండి. గోవిందు, ఆ ఆకులు పసలు తీసుకెళ్లి బయటపడే, డాక్టర్ సుందరన్న వస్తున్నారు. వస్తున్నారా అమ్మా? వాడా ఆవేశం ఎందుకు వస్తున్నాడు? ఏరా పేషెంట్, ఎలా ఉన్నావు? ఏమిటి? బాగానే ఉన్నా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక నుంచే అనుమానం. నేనేం ఆసుపత్రిలో పేషెంట్ లాగా రాలేదు, అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను. ఏమండి, ఈ రోజు నుంచి మీ వైద్యాలు చిట్కాలు మానేసి డాక్టర్ అయితే బుద్ధిగా ట్రీట్ చేయించుకోండి. నో, 5వ వేదమైన ఆయుర్వేదాన్ని కాదని వీడు ఇంగ్లీష్ మందులు నమ్ముకోమంటావా నన్ను? పైగా నా పేపర్లోంచి కాపీ కొట్టి బిఎస్సీ పాస్ అయిన వెధవ వీడు పేషెంట్లనే మందుల పేర్లు అడిగి వాటిని కాగితాల మీద రాసిస్తుంటాడు. ఒరే ఒరే, మరీ నేనంత మొదలష్టం కాదురా. ఒక్కసారి నా ఆసుపత్రి వచ్చి చూడరా, నీకే తెలుస్తుంది. ఈ ఊరు మొత్తం మీద నేనేరా బాబు నంబర్ 1 డాక్టర్ని. పాపం, మిగతా వాళ్ళంతా అంత అధ్వానం అన్నమాట. అబ్బాబ్బా, నీతో మాట్లాడే కష్టంరా. చూడు, ఈ రుమాటిక్ పెయిన్స్ కి ఓ కొత్త మందు వచ్చిందిరా. కొత్త మందు లేదు, కొత్తిమీర లేదు, నాకే అక్కర్లేదు. పో, అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా తేళ్లు జుర్రులు పాకినట్టుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళు, వెళ్ళు, గెలవు. ఏమండి, ఏమిటండి మీరు అనేది? ఊరుకో, నేను ఎవరి మాట విన్ను. నా నమ్మకం నాది, దట్స్ ఆల్, అంతే. రే గోవిందం, అయ్యా ఈ డాక్టర్ విధవ మర్యాదగా వెళ్ళకపోతే మొన్న మనం తయారు చేసిన లేపం ఉంది చూడు, అది తీసుకొచ్చి ఒళ్ళంతా పట్టించు, మంటెక్కి పారిపోతాడు. వద్దురా బాబు, వద్దు. నీ లేపలు వద్దు, లేహం వద్దు. ఇదిగో చూడు, బతుకుంటే తల్లది మాత్రమే నమ్మకం బతుకుతాను రా బాబు. నేను వెళ్ళొస్తా, వస్తానమ్మా. నేను అదే చెప్తున్నాను రా రాము. ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని తరతరాలుగా ఉంటున్న ఈ ఊళ్ళోని, ఈ ఇంట్లోనే బాబు ఉండిపోలేని ఆశరా. మన ఆశ సరే, వారి మనసులో ఏముందో ఏమో. పెద్ద కట్నం తెచ్చే పట్నం పిల్లని చేసుకుని అక్కడే ఉండిపోతారేమో. నా పెళ్లి గురించి నేను ఇంతవరకు ఏమీ ఆలోచించుకోలేదు. పట్నం పిల్లనే పెళ్లి చేసుకోవాలని కానీ కట్నం తీసుకోవాలని కానీ నాకు అపోహలు ఏమీ లేవు. పిల్ల గుణవంతురాలై సాంప్రదాయం గల కుటుంబం అయితే నాకేమీ అభ్యంతరం లేదు. తమది దొడ్డ మనసు బాబు. లక్షణమైన పిల్లని ఆ దేవుడు మీకు జత కలుపుతాడు. డాక్టర్ గారు, రేపు మా ఇంటికి భోజనానికి రావాలి. ఇప్పుడు భోజనాలు ఏమిటి రాము? కమ్మటి విందుతో పాటు ఓ కమ్మని కబురు కూడా మీ చెవిని వేయాలి. ఏమిటా కబురు? చెబుతానుగా, వస్తాను. సార్, నేను, మా అమ్మ, మా చెల్లి మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. నువ్వు మరీ పగటి కలలు కంటున్నావేమోనని భయంగా ఉందిరా. కలలు కావమ్మా, జరగబోయే నిజాలు. ఆయన గారికి మనం అంటే ఎంతో జాలి, దయ ఉన్నాయమ్మా. పైపెచ్చు గుణవంతురాలైన మంచి పిల్లని చేసుకుంటారని ఆయనే చెప్పారు. చెల్లి నీ కడుపును పుట్టింది కనుక నీ కళ్ళకు సామాన్యంగా కనిపిస్తుందేమో గానమ్మా, జ్యోతి ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో వెన్నెల వెలుగు వస్తుందమ్మా. రాము, వస్తున్నట్టున్నారే. రాము, బాబాయ్, డాక్టర్ గారి పెద్ద డాక్టర్ గారు ఉన్న పానాన్ని రమ్మని కబురెడితే మన వేణుగోపాల్ పట్టణంకి వెళ్తూ ఏమి అనుకోవద్దని మీకు చెప్పందని ఇక్కడ పంపి పడవకి వెళ్ళిపోయినాడు. వెళ్ళొస్తాను బాబు. సుప్రభాతం వలరావణి. ఎవరు కావాలి తాతగారు? ఇది రంగారావు గారి గృహమే కదా? అవును, మీరెవరు? భవదీయుడు, భిషక్రత్న, వైద్య శిఖామణి, ధన్వంతరి శర్మ బాలామణి, ఆయుర్వేద వైద్యాన్ని ఆపోసన పట్టిన వాణ్ణి. సుందరం గారు రావు గారిని పరీక్ష చేయమని నన్ను ప్రారేపణ ఇటు వచ్చిందని. అలాగా, రండి రండి, జాగ్రత్త, మెట్లు. డాడీ, సుందర అంకుల్ మీకోసం ఆయుర్వేద వైద్యుని పంపించారు. సుప్రభాతం మిత్రమా. నమస్కారం, నమస్కారం. దయచేయండి, దయచేయండి. భవదీయుడు, భిషక్రత్న, వైద్య శిఖామణి, ధన్వంతరి శర్మ. అలాగా, తమ పేరు? వినే ఉంటారు, వినే ఉంటారు. విన్నాను, విన్నాను. రే గోవిందం, కాఫీ తీసుకురా. వద్దు మిత్రమా, వద్దు. కాఫ్యాది మాదక ద్రవ్యాలు ముట్టం మేము. ఆయుర్వేదంలో కాఫీ టీలు అసలు లేవు. ఆహా, అది ఆయుర్వేద వైద్యుడి లక్షణం.
శర్మ గారు మీరు నాకు బాగా నచ్చారు. ఏ మిత్రమా, వైద్యం ప్రారంభిద్దామా? కానివ్వండి శర్మ గారు. జై ధన్వంతరి, వైద్యో నారాయణో హరి. అంటే మీరు వైద్యం చేసిన వాళ్ళంతా నారాయణ హరి అంటారన్నమాట. హ్మ్? అందమైన అజ్ఞానం, వయసొచ్చిన పతితరం. వైద్యుడు పరమాత్ముడు వంటి వాడని ఆ వాక్యార్థం సుభాషిణి. ఈ రసగుళికను సేవించండి. కోమలే, కాసిన మంచినీళ్లు. ఈ రసగుళికను సేవించండి. అనుమానిస్తే ఆయుర్వేదం పనిచేయదు. శర్మ గారు అప్పుడే మందు పనిచేయడం ప్రారంభించిందండి. అసలు మీ చెయ్యి తగలగానే ఒక రకమైన అనుభూతి పొందాను. నాకు అంతే మిత్రమా. ఈ ఇంట్లో అడుగు పెట్టానో లేదో ఒక వింత అనుభవం. మిత్రమా, ఇక నేను వెళ్ళి వచ్చేదను. ఓ మండలం పాటు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఒక రసగుళిక చొప్పున ఇచ్చి వెళుతూ ఉంటాను. అలాగే అమ్మాయి, డ్రైవర్ని పిలిచి శర్మ గారిని కారులో దించిరమ్మను. డ్రైవర్ ఇంకా రాలేదు డాడీ. నడిచి వెళ్తారులేండి తాతగారు. ఈ వయస్సులో అవును, నడిచేలా వెళ్తారమ్మా. పోనీ నువ్వు దింపిరాకూడదు? పర్వాలేదమ్మా, వెళ్ళిరా. అది ఉత్తమ నిర్ణయం. దా, దా. ఏమో అనుకున్నాను, బాగానే డ్రైవ్ చేస్తున్నారే. ఆడపిల్ల పక్కన ఖాళీగా చేతులు ముడుచు కూర్చోవటం నాకు ఇష్టం ఉండదు బాలిక. ప్రథమ పరిచయంలోనే వక్రంగా ప్రవర్తిస్తే అంత మర్యాదగా ఉండదని ఈ చక్రం పట్టుకున్నాను. అలాగా తాతగారు? తాతగారు అని పిలవకపోతే చక్కగా ధన్వంతరి అనో ముద్దుగా ధను అనో పిలవకూడదు. అదొక్కటే తక్కువ. రోడ్డు చూసి నడపండి. చల్లగాలి వీస్తోంది, మెల్లగా రమ్మంది, అడుగులోన అడిగేసి చేతిలోన చెయ్యేసి చక్కగా చక్కగా చెమ్మ చక్కగా చక్కగా చెమ్మ చక్కగా. ఏమైంది? గాలిపోయినదా ఏమి? శకటము కూడా నృత్యము చేయుచున్నది. ఏమైంది? చక్రములో గాలిపోయినది. మై గాడ్, పంచర్ అయిందా? ఓ దైవమా, ఈ మంజు భాషణతో మాట్లాడేందుకు మరి కాసేపు అవకాశము కలిగించేదివా. ధన్యోస్మి ధన్యోస్మి. ఆశ, నిన్ను చూచిన తర్వాత నాకు కలుగుతున్నది మరింత కాలము బ్రతకవలననే ఆశ. తాతగారు, పాలు పొంగే వయసు నీదే, పంచదార మనసు నాదే, చాటపర్రో చిన్నోడమ్మ, చాటపర్రో చిన్నోడమ్మ. ఏ మిస్టర్, ఏమిటా పాటలు? సినీ గీతాలల్లామని ఈ పడుచు పాటలంటే నాకు ప్రాణం. అయ్యో, కాలాతీతమైపోయినది. మా ఇల్లు సమీపంలోనే ఉన్నది. బన్నే వెళ్ళి వచ్చేదను. వస్తా, ఎల్లొస్తా, రేపొద్దుటాల మళ్ళొస్తా. వస్తా, ఎల్లొస్తా, రేపొద్దుటాల మళ్ళొస్తా. వస్తా, ఎల్లొస్తా. ఓల్డ్ ఇడియట్. మే ఐ హెల్ప్ యూ మిస్? ప్లీజ్. కొంచెం టైర్ మార్చి పెడతారా? షూర్. ఇంత అందమైన అమ్మాయి అడిగితే ఏ కుర్రాడు కాదనగలడు? జస్ట్ మినిట్. ఇవాళ ఒక ముసలి రోగ్ కార్ ఎక్కాడండి. దాని ఫలితమే ఇది. ఓన్లేండి, ఆయన తిట్టకండి పాపం. తిట్టక పొగడమంటారా? మేనర్లెస్ ఫెలో. చిచి, అంత వయసు వచ్చిందన్న మాటే గాని బుద్ధి జ్ఞానం లేదు. ప్లీజ్ ఆపేయండి. తిట్టింది చాలు. దారిముడి పోయే వాళ్ళు ఎవరన్నా చూస్తే మీరు నిజంగా నన్నే తిడుతున్నారు అనుకుంటారు.
మీ కార్ రెడీ మిస్. థ్యాంక్స్. మీ పేరు? వేణుగోపాల్. ఆహా. మీ పేరేమిటో తెలుసుకోవచ్చు ఆశ? ఐ మీన్ మీ పేరేమిటో తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. మీరన్నదే నా పేరు. ఆ. ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఏమిటమ్మా నీలో నువ్వంత మురిసిపోతున్నావు? ఏం లేదమ్మా. జ్యోతి, జ్యోతి, మీరా అన్నయ్య ఇంట్లో లేరండి. నేను వచ్చింది అన్న కోసమో కాదు, తున్న కోసమో కాదు, నీ కోసం. నా మనస్సును గోనుగుడ్డలాగిప్పి నీ కాళ్ళ ముందు పరిచేస్తున్నాను. ఏమనుకోకు, నేను నిన్ను రవ్వాడుతున్నాను. అదేటో రాత్రింబగళ్ళు నువ్వే నా కల్లోకి వచ్చేస్తున్నావు. నువ్వు కాదంటే మరి నేను బతకలేను. నా సీటీ నేనే చింపేసుకుంటాను. ఆ పాపకర్మ అంతా నీకే చూసుకుంటాను. పెళ్లి చేసుకుంటానంటే వదిలేస్తా. పెళ్లి చేసుకుంటానంటే వదిలేస్తా. చెల్లి ఒంటి మీద చేస్తావా? నేను రాముణ్ణి కాదురా, నీ పాలిట పరశురాముని. హాయ్ ధను. సుప్రభాతం సులోచన. నా అన్నగారు ఒంట్లో ఎలా ఉంది? ఆయన ఒంట్లో బాగానే ఉంది. మీ ఊళ్ళో ఎలా ఉంది? ఈ బిషక్రత్నకే అనారోగ్యమా? అపచారం అపచారం. నా అన్నగారిని చూచి వచ్చేతను. ఆయన తర్వాత చూద్దరు గాని మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఇటు వస్తారా ప్లీజ్? ఏమి చిత్రకళా వైభవము! అప్పుడే ఆశ్చర్యపోకండి తాతగారు. నాకొక ఆశ. ఏమది? మీ బొమ్మ గీయాలని ఉంది. నా బొమ్మ? నా ముఖం అంత అందంగా ఉండదు కోమలి. నో 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 నో. హనుమంతుడికి తన బలం తనకు తెలియనట్టు మీ అందం మీకు తెలియద్దను. సరే, అటులనే కానిమ్ము. ఆశను కాదనలేను, నీ ఆశను కాదనలేను. అటులను కాని. థ్యాంక్ యూ తాతాజీ. ఇప్పుడు నేను గీయబోయే బొమ్మ కొత్త ప్రయోగం. అదేమి బాలిక? ఆ భాష చాలిక. కదలకుండా కూర్చోండి. ఇంకెంతసేపు ఇందేవరాక్షి? అయిపోయింది ధను. గడ్డాలు మీసాలు తీసేస్తున్నాను. గడ్డం తీసేస్తున్నావా? గడ్డమేమి అడ్డమైనది అతివా? అడ్డమైన వాళ్ళకి విలువిస్తున్న ఈ గడ్డాన్ని పీకేస్తున్నాను. రండి, వచ్చి మీ బొమ్మను చూసుకోండి. ఐఎమ్ సారీ. మీ నాన్నగారు ఇంగ్లీష్ డాక్టర్ని రానివ్వరని సుందరం గారు చెప్పారు. ఎలా అయినా ఆయన జబ్బు నయం చేయాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాను. వస్తానండి. ప్రారంభించిన నాటకాన్ని పూర్తి చేయకుండానే వెళ్తున్నారే. అందుకు మీ సహకారం కావాలి. తప్పకుండా. అదృష్టవంతుడిని. అదృష్టం మీదే కాదు, నాది కూడా.
అంటే నువ్వేనా? నేనే. తనని చంపడానికి ప్రయత్నించావని భుజంగం గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను చంపడానికి ప్రయత్నించానని రిపోర్ట్ ఇచ్చాడా? అమ్మాయి కురాడైన నా చెల్లిని అల్లరి పెట్టడం వాడి తప్పు కాదు. అవన్నీ విచారణలో తెలుసుకోవాల్సిన విషయాలు. కమాన్. బాబు బాబు చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిలాడతాను. మీ అమ్మే నిన్ను ప్రాధాయపడుతుంది అనుకో. నా బిడ్డ ఏ పాపం ఎరగడు. వాడిని వదిలిపెట్టేయండి బాబు. నేనేమి చేయలేను. రాము, పద. అన్నయ్య రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అన్యాయం కలగదమ్మా. కోర్టులో విషయం తేలాక తప్పకుండా తిరిగి వస్తానమ్మా. అమ్మా జ్యోతి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆశ్చర్యంగా ఉందే, కర్రలా విసిరేయటం, గెంతుకుంటూ రావటం. అంతే శర్మ గారు, ఇక మనకు ఆ కర్రతో నిమిత్తం లేదు. మీరిచ్చిన మందుతో నా నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయండి. నా బాధ నయించడానికి మీరు దేవుళ్ళ వచ్చారనుకోండి. ఇప్పుడు మీకు ఏం ప్రతిఫలం కావాలో అడగండి. మొహమాటం లేకుండా ఏం కావాలన్నా కోరుకోండి. కోరుకోమంటారా? ఆహా, తప్పకుండా ఇచ్చేస్తా. మాట తప్పరుగా. అది మా వంశంలోనే లేదండి. కోరుకోండి. తమ పుత్రికారత్నాన్ని నాకిచ్చి వివాహం జరిపించండి మామగారు. What a joke, what a joke. I said this is the joke of the year. No, joke of the decade. శర్మ గారు, మీరు వైద్యం చేయడం మాత్రమే కాదు, జోకులు కూడా బాగా వేస్తారా? ఏంటి డాడీ తెగన వేస్తున్నారు? నేనే కాదమ్మా, ఈ సంగతి తెలిస్తే నువ్వు కూడా విరగబడి నవ్వుతావు. శర్మ గారు ఏమంటున్నారో తెలుసా? ఆయనకి నిన్నిచ్చి పెళ్లి చేయాలట. అమ్మయ్యా, ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆయనే చెప్పారనమాట. ఏమిటమ్మా, నువ్వు కూడా జోక్ చేస్తున్నావా? లేదు డాడీ, నిజమే చెప్తున్నాను. వాట్? అవును డాడీ, నేను తాతగారికి మనసిచ్చాను. వీరిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఆశ, ఏమిటి నువ్వు అనేది? ఈ ముసలవాణ్ణి కాటి కాడు చాచుకున్న ముది ఒగ్గుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏమయ్యా, అదేదో పసిది లోకం తెలియదనుకున్నా నీకనే ఉండొద్దు. పెద్దవాడివని, మంచి వైద్యుడు అని నేను గౌరవించాను, అంతేగాని నీలో ఇంత దుర్బుద్ధి ఉందనుకోలేదు. ఏమిటండి స్టూల్ పెట్టంటున్నారు? చూడలే, దానికి మధ్యపోయి ఏం మాట్లాడుతుందో. ఆ ముసలి వైద్యుడిని పెళ్లి చేసుకుంటుందిట. అవునండి, ఈ మాట నేను మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఆయనకే నిక్షేపంలా ఉన్నారు. ఇద్దరికి పెళ్లి చేస్తే ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుంది. ఏం గోవిందు? కరెక్ట్ అమ్మగారు. అయ్యా, తమరు ఎందుకు కాదంటున్నారా గాని నా కంటికి మాత్రం ఆయన మన్మధుడిలా ఉన్నారు. నీ కంటికి ఏదో భయంకరమైన వ్యాధి వచ్చి ఉంటుందిరా. చూడరా, చూడు, వీడు నీ కంటికి మన్మధుడిలా కనిపిస్తున్నాడు. వేతావా చచ్చ, ఇంట్లో అందరికీ ఒక్కసారిగా పిచ్చెక్కిందా? లేకపోతే ఈ ముసలివాడు ఏమైనా మొత్తం ఉంచి చల్లాడు? సుందరం ఇలా చూడరా, ఆశ నీ గురువుని పెళ్లి చేసుకుంటానంటోంది. లక్ష్మి గోవిందు దానికి సపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. ఆ ముసలివాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అనడం సబబే? అబాబా, సబ్బు పిల్ల. మేట్ ఫర్ ఈచ్ అదర్ కపుల్లా ఉన్నారా వాళ్ళు. 14 లోకాలు గాలించినా సరే నీకింతకంటే మంచి రోడ్డు దొరకడు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఒరే సుందరం, నీకు కూడా మతిపోయిందా ఏమిట్రా? 70 ఏళ్ల ముసలివాడికి 25 ఏళ్ళ పిల్లనిచ్చి పెళ్లి చేయబట్టావుట్రా? అలా చూడచ్చు. ఆగిపోయేవేరా? ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్లా లేరు? రే సుందరం, ఇద్దరు. సుందరం గారి అసిస్టెంట్. నా పేరు వేణు. వేణు? అవునరా, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నట్టుగా 1000 వేషాలైనా సరే వేసి ఒక పేషెంట్ నయం చేయమన్నారు. నువ్వు మరి ఇంగ్లీష్ మందులు దగ్గర చేరలేవు కదా, అందుకని నేనే మా వాడిని ఈ వేషాలు పంపించి నీకు నయం చేయించా. అయితే నేను ఇంతవరకు తిన్నవి ఇంగ్లీష్ మందులా? అక్షరాల ఇంగ్లీష్ మందులే. చూడు, నీకు రోగం కుదురుస్తున్న సందర్భంలో మా వాడికి నీ కూతురు మనసు దోచుకునే యోగం కూడా కలిగింది. అంచేత నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా పచ్చ జెండా ఊపేయి. ఏమంటావు? ఏమంటాను రా, నీ ఇంగ్లీష్ మందులే తిన్న తర్వాత ఇంకేమంటా? పెళ్లికి సరే అంట.